అందరికీ షలోమ్. యాషువా మెస్సయ్య యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో నేటి దినమునకు కూడా ఇశ్రాయేలీయుల సర్వశక్తి గల దేవుడు మన పట్ల మహా గొప్ప కృపను చూపి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి ధ్యానించుటకు 22వ వచనం వరకు ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి మరలా దేవుని యొక్క మహిమగల నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి యొక్క ఆత్మీయ సత్యమును మనము గ్రహించి దేవుని యొక్క నామమునకు మహిమ చెల్లించదాం. ప్రార్థించుకొని ఆ యొక్క లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పాదములకు స్తుతి స్తోత్రములు వందనములు. నాయన, అనుదినము నిర్గమకాండం 1వ అధ్యాయమును ధ్యానిస్తున్నాం. 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ధ్యానించి అందులో ఉన్నటువంటి ఒక ఆత్మీయ సత్యమును మేము వెతికి కనుగొనలాగున ఈ దినమునకు కూడా కృప చూపమని విజ్ఞాపన చేస్తూ మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని విజ్ఞాపన చేస్తూ నజరేయుడైన జీవము గల యెహోవా మెస్సీయ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, నిన్నటి దినమున మనము ధ్యానించి ఉన్నాం. ఆ యొక్క యూదులు, ఇశ్రాయేలీయులు యోహాను సువార్తలో వ్రాయబడినట్టుగా మేము కూడా అబ్రహాం యొక్క సంతానమే, మేము ఎప్పుడు ఎవరికి కూడా దాసులుగా ఉండలేదు అని చెప్తూ వచ్చారు. ఇశ్రాయేలీయుల పెద్దలు చెప్పినటువంటి ఒక మాటలో ఎంత నిజముంది. ఆ నిర్గమకాండంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబుతో కూడా 70 మంది ఆ యొక్క ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. అక్కడి నుంచి 430 సంవత్సరాలు వారు దాస్యంలోనే ఉన్నారు. అక్కడి నుంచి విడిపించబడిన తర్వాత అరణ్యంలో దేవుని యొక్క కృపలో వారు నడిచారు. మరలా ఆ యొక్క న్యాయాధిపతుల సమక్షంలో వారు దాసులుగానే ఉన్నారు. మరలా వారు తమ కొరకు ఒక రాజును చేసుకొని సౌలును మరలా దాసులుగానే ఉన్నారు. దావీదు కాలంలో, దావీదు కుమారుడైనటువంటి యెరోబాము కాలంలో కొద్ది రోజులు వారు స్వతంత్రులుగా ఉన్నారు. మరలా యొక్క నెబుకద్నెజరు రాజు, ఆ రాజు దగ్గర దాసులుగానే వారు ఉన్నారు. మరలా ఆది కాండం మొదలుకొని మలాకి వరకు వారు దాసులుగానే దాసత్వంలోనే ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా పిలాతు దగ్గర దాసులుగానే ఉన్నారు, హేరోదు దగ్గర దాసులుగానే ఉన్నారు. వారు ఎప్పుడు దాసులుగానే ఉన్నారు. కానీ మేము అబ్రహాము సంతానం, మేము ఎప్పుడు ఎవరికి కూడా దాసులుగా ఉండలేదు అని సెలవిస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎలాగైతే ఇశ్రాయేలీయుల పెద్దలు మేము దాసులు, ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదని చెప్పారో మనం కూడా పాపమునకు దాసులమే. అనుదినము పాపములోనే ఉన్నాం, పాపమునకు దాసులుగానే ఉన్నాం. కానీ మనం చెప్తూ ఉన్నాం మేము పాపం చేయడం లేదని. అవును ప్రియమైనటువంటి వారులారా, నేటి దినమునకు కూడా దేవుడు కృప చూపి ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగంను ధ్యానించుటకు, అందులోని ఆత్మీయ సత్యమును మనము తెలుసుకొనుటకు నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఆ యొక్క ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీయుల మంత్రస్థానులు వారితో మాట్లాడి, మీరు హెబ్రీయులైనటువంటి ఆ స్త్రీలకు ఆ పుట్టేటువంటి ఆ పిల్లలు మగవాడైతే మీరు చంపివేయండి, ఆడపిల్లలను మాత్రం బ్రతకనియండి అని చెప్పినప్పుడు ఆ యొక్క మంత్రస్థానులు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. 16వ వచనం చివరిలో 17వ వచనం, అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఫరో రాజ్యంలో ఫరో కింద ఉన్నటువంటి యొక్క మంత్రస్థానులే ఇశ్రాయేలీయుల దేవునికి భయపడ్డారు. ఫరో యొక్క ఆజ్ఞను ధిక్కరించారు, ఫరోని లక్ష్య పెట్టలేదు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు బహు చురుకైనటువంటి వారు. మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళకముందే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో సమాధానం చెప్పారు వాళ్ళు. దేవుడు ఆ మంత్రస్థానులకు
మేలు చేస్తానని లేఖనము సెలవిస్తుంది. 18వ వచనంలో. 20వ వచనంలో ఆ జనులు విస్తరించి మిక్కిలి ప్రభులారు. ఎవరు? ఇశ్రాయేలీలు. కాబట్టి ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేశారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క లేఖన భాగము ఫరో కింద ఉన్నటువంటి అన్యులైనటువంటి యొక్క మంత్రస్థానులైనటువంటి షిప్రా, పూయా అనేటువంటి ఆ యొక్క మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు. ఇశ్రాయేలీయులకు మేలు చేశారు. వారు దేవునికి భయపడ్డారు. ముఖ్యంగా ఫరో యొక్క అధికారం కింద ఉండి ఫరోకు భయపడలేదు, కానీ అన్యులై ఉండి హెబ్రీయుల దేవునికి వారు భయపడ్డారు. కాబట్టి దానికి తగిన ప్రతిఫలమును వారు పొందుకున్నారు. ఏ ప్రతిఫలం పొందుకున్నారు? ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగచేస్తాడు. వారికి వంశాభివృద్ధిని కలగచేస్తాడు. గొప్ప ధన్యత ఇది, గొప్ప ఆశీర్వాదం. ఎవరైతే దేవునికి భయపడే వారు ఉన్నారో, ఎవరైతే అన్యులైనా కానీ, విశ్వాసులైనా కానీ, క్రైస్తవులైనా కానీ, ఎవరైనా కానీ, ఎవరైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవునికి భయపడతారో, ఆయనను సన్మానిస్తారో, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, వారికి వంశాభివృద్ధి కలగచేస్తానని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఇంకెవరు భయపడ్డారు ఆయనకు? ఐగుప్తుల ఫరో యొక్క దాస్యంలో ఉన్నటువంటి వారు, ఫరో యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారు. నిర్గమకాండం 9వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదనని మోషే ఆ యొక్క ఫరోతో చెప్పినప్పుడు యెహోవా యొక్క ఆజ్ఞ చెప్పున. నిర్గమకాండం 9:20-21 వచనాల్లో ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను, తన పశువులను ఇండ్లలోకి త్వరగా రప్పించాడు. ఎవరైతే మోషే యొక్క, అహరోను యొక్క మాటకు భయపడ్డారో, ఇశ్రాయేలీయుల దేవునికి భయపడ్డారో, వారు తమ పశువులను ఆ యొక్క గృహంలోనికి, వారి ఇండ్లలోనికి త్వరగా రప్పించారు. ఎవరైతే లక్ష్య పెట్టలేదో వారి పశువులపైన దేవుడు వడగండ్లను కురిపించాడు. అవి పొలంలోనే ఉండనిచ్చారు. అవి నాశనమైపోయాయి. కాబట్టి ఎవరైతే లక్ష్య పెట్టారో, ఫరో యొక్క మాటను ఎవరైతే నిర్లక్ష్యం చేసి ఆ యొక్క మోషే యొక్క మాటను లక్ష్య పెట్టారో, ఆ మోషే అహరోనుల యొక్క మాటను లక్ష్య పెట్టారో, వారి యొక్క పశువులు కూడా రక్షింపబడ్డాయి. ఎవరైతే లక్ష్య పెట్టలేదో వారు తమ పశువుల మందలను పోగొట్టుకున్నారు. కాబట్టి నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో ఆ యొక్క మోషే ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశంని విడిచిపెట్టి బయలుదేరినాక 14వ అధ్యాయం 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తులో తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టినారు. ఎవరికి భయపడ్డారు వీళ్ళు? ఫరోకు భయపడ్డారు ఇశ్రాయేలీయులు, దేవునికి భయపడలేదు. కాబట్టి దేవునికి భయపడినటువంటి ఆ యొక్క మంత్రస్థానులు వంశాభివృద్ధిని పొందుకున్నారు. ప్రతిఫలంగా మోషే యొక్క మాటకు భయపడినటువంటి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క పశువుల కాపర్లు తమ మందను కాపాడుతున్నారు. కానీ విడిపింపబడినటువంటి ఇశ్రాయేలీలు ఫరోకు భయపడ్డారు. ఎప్పుడైతే వారు ఫరోకు భయపడి దేవునికి మొరపెట్టారో, మోషే ఆ యొక్క ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలపైనటువంటి ఇశ్రాయేల్ని నడిపించుకుంటూ వెళ్ళిపోయారు. చూడండి, ఆ యొక్క లేఖనం మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా అని అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, మోషే, ఇదిగో నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇశ్రాయేలీయులు భయపడలేదు దేవునికి. వెనక వస్తున్నటువంటి యొక్క ఫరోకు భయపడ్డారు. అయినా దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాడు. కాబట్టి వారి పట్ల కృప చూపాడు. కాబట్టి మనం కూడా ఈ దినమున లోకమునకు భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడడం లేదు. ఒకవేళ దేవునికి భయపడి ఉంటే, ఎలాగైతే ఆ యొక్క
ఫరో కింద ఉన్నటువంటి మంత్రస్థానులకు దేవుడు మేలు చేశాడో, ఆ యొక్క మోషే యొక్క మాటను లక్ష్యపెట్టి ఐగుప్తులో ఉన్న జనము తమ మందలను కాపాడుకున్నారు. నిజంగా మనం కూడా బహు గొప్పగా ఆశీర్వదింపబడతాం దేవునికి లోబడిన వారం, దేవునికి భయపడినట్లయితే. ఫరోకు భయపడ్డారు ఇశ్రాయేలీలు, దేవునికి మొరపెట్టారు. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల కోసం ఆ యొక్క సముద్రమును పాయలుగా చేసుకుంటూ వచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి అటువంటి స్వభావమును మనం కలిగి ఉండకూడదు, మనుషులకు భయపడకూడదు. ఇశ్రాయేలీయులు ఫరోకు భయపడ్డారు. అందుకే మోషేతో ఈ మాట సెలవిస్తున్నారు, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడ్డారు. ఫరో వస్తాడు, ఫరో వచ్చి మమ్మల్ని మరలా చంపివేస్తాడు అనేటువంటి మరణ భయమును వారు కలిగి ఉన్నారు. కానీ దేవునికి వారు భయము కలిగి లేరు. అయినా దేవుడు తాను విడిపించిన జనమునకు గొప్ప మేలులు చేసుకుంటూనే వచ్చారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం ఎవరికి భయపడవలను, ఈ యొక్క ఆత్మీయ సత్యమును దేవుడి దినమున మాట్లాడుతూ వస్తున్నాడు మనతో. లేవికాండం 19వ అధ్యాయం 13వ వచనంలో, నీ పొరుగువాని హింసింపకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరుసటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వాణిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలను. ఎవరికి భయపడవాలని? దేవునికి భయపడువాడు వ్యక్తివా? చెవిటి వాణిని తిట్టకూడదు. ఇది లోకంలో ఉన్నటువంటి మనుషులు హేళన చేస్తూ ఉంటారు, చెవిటి వారిని తిడుతూ ఉంటారు, గుడ్డివారి ఎదుట అడ్డం వేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. కాబట్టి నీ దేవునికి భయపడవలను. అలాంటి వారి మధ్య మనము ఉండకూడదు. అలాంటి వారు ఉన్నా కూడా వారిని గద్దించాలి. కాబట్టి ఇంకా దేవునికి భయపడినటువంటి వారు ఎవరున్నారు? పరిశుద్ధ గ్రంథంలో 1 రాజులు 21-25 వచనంలో, యెజెబెలు భర్త అయినటువంటి ఆహాబు తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చే తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు. ఆ యొక్క ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. అటువంటి దుర్మార్గుడైనటువంటి ఒక ఆహాబు కూడా ఎవరికి భయపడ్డాడు? జీవము గల దేవునికి భయపడ్డాడు. 1 రాజులు 21వ అధ్యాయం 26వ వచనంలో, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించను. లోక సంబంధమైనటువంటి ఆ యొక్క విగ్రహాలను పెట్టుకొని బహుహేయముగా ప్రవర్తించి, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను, ఆ యొక్క రాజుల గ్రంథములు 21వ అధ్యాయం 27వ వచనంలో ప్రవక్త చెప్పినటువంటి యొక్క మాటలను విని, ఆహాబు దేవుని యొక్క మాటలను విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిప్చీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. తిప్చీయుడైనటువంటి ఏలియా, ఇదిగో ఆహాబు నీకు ఇది జరగబోతుందని చెప్పినప్పుడు ఆహాబు మిక్కిలి భయపడి ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడి దేవునికి భయపడినటువంటి వాడు ఆహాబు. అతడు దేవునికి భయపడినందున ప్రతిఫలంగా ఏం పొందుకున్నాడు? ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏలియాతో. 21వ అధ్యాయం 29వ వచనం 1 రాజుల గ్రంథంలో, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని రప్పించదనని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఎంతో దుర్మార్గుడైనటువంటి యెజెబెలు యొక్క భర్త అయినటువంటి ఆహాబును కూడా, అంత దుర్మార్గుడైనటువంటి ఆహాబు ఎంతో వినయంగా అతడు గోనెపట్ట కట్టుకొని తన వస్త్రములను చింపుకొని ఉపవాసం ఉండి వ్యాకులపడి దేవుని యొక్క పాదముల చెంతకు వచ్చినప్పుడు దేవుడు కూడా అంతటి దుర్మార్గుడైనటువంటి వాడిని కూడా
దేవుడు క్షమించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎవరైతే దేవునికి భయపడతారో వారు దేవుని యొక్క కృపను పొందిన వారిలో చేర్చబడతారని లేఖనం సెలవిచ్చుతున్నది. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 9వ వచనంలో మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. మన దేశంలో మహిమ నివసించినట్లు ఎవరైతే భయపడతారో వారి గృహములలో మహిమ ఉంటుంది, దేవుని యొక్క మహిమ. ఎవరైతే దేవునికి భయపడతారో, హెబ్రీయుల దేవునికి భయపడతారో, హెబ్రీయుల సర్వశక్తి గల జీవం గల దేవునికి భయపడతారో వారి గృహములలో దేవుని యొక్క మహిమ. దుర్మార్గుడైనటువంటి ఆహాబును కూడా కర్రించినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి, ఆయన రక్షణ ఎవరికి ఉంటుంది? ఆయనకు భయపడు వారికి సమీపముగా, బహు సమీపముగా ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా ఈ దినమున ఒక తీర్మానం చేసుకుందాం. ఆయనకు భయపడాలి. ఆయనకు భయము భక్తి కలిగి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము భక్తి కలిగి ఆయన సన్నిధిని గడగడ వణుకుచూ రావాలనని కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది లేఖనం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన గృహములలో మహిమ నివసించాలంటే ఎవరికి భయపడాలి? ఆ యొక్క హెబ్రీ స్త్రీలు దేవునికి భయపడ్డారు. ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి గొర్రెల మందల కాపర్లు ఇశ్రాయేలు సర్వశక్తి గల దేవునికి భయపడి మోషే మాట యందు లక్ష్యం ఉంచారు. దుర్మార్గుడైనటువంటి ఆహాబు దేవునికి భయపడ్డాడు. కాబట్టి అతడు చేసినటువంటి యొక్క శిక్ష అతని సంతానం మీదకి వచ్చింది, కానీ అతడు తప్పించుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలీయులు ఎవరికి భయపడ్డారు? ఫరోకి భయపడ్డారు, అతని సైన్యమునకు భయపడ్డారు. అలాగుండకూడదు. మనం సామెతల గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విరవీగి నిశ్చయముగా తిరుగును. కాబట్టి జ్ఞానము గలవాడు భయపడు, కీడు నుండి తొలగును. కాబట్టి కీడు ఎప్పుడు రాబోతుందో ఎవరికి తెలియదు. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనంలో నీవు వాకిట పాపము పొంచి ఉండు, నీవు సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండు. ప్రార్థన చేయకపోవటయే పాపం పరిశుద్ధ గ్రంథం ప్రకారం. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేయకుండా వారి గృహంలో నుంచి బయటికి వెళ్తారో వారి వాకిట పాపము పొంచి ఉండరు. ప్రతి గృహములో నుంచి ఎవరైతే బయటికి పోతారో వారు మరలా తిరిగి వస్తారని క్షేమముగా ఎవరికి కూడా ఈ దినములో ఉన్న నమ్మకాలు లేవు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనము ఎప్పటికీ అబద్ధం కాదు. కాబట్టి వాకిట పాపము పొంచి ఉండును, అది వారిని పట్టుకుంటుంది. నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. కాబట్టి ఏది సత్క్రియ? దేవునికి భయపడుటయే సత్క్రియ, ఆయనకు ప్రార్థన చేయుటయే సత్క్రియ. అంతకు మించినటువంటి సత్క్రియ ఇంకొకటి భూమి మీద లేదు. కాబట్టి ఆయనకు భయపడవలని మొట్టమొదటిగా. అవును ప్రియమైనటువంటి వారులారా, పాపం నిన్ను పట్టుకొనక మునుపే మనం ఆయనకు భయపడి మోకరించి విజ్ఞాపన ప్రార్థనలో మనం ఆయన సన్నిధిలో కనపడాలి. అందుకే లేఖనం ఈ విధముగా సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుండు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరి యందు భయభక్తులు? ఇశ్రాయేలీయుల దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. అవును ప్రియమైనటువంటి వారులారా, లేఖనం ఎప్పుడు అబద్ధము కానేరు. అది మన పట్ల అనుదినము అది నెరవేరుతూ వస్తున్నది. కాబట్టి నువ్వు క్షేమంగా ఉండగోరుచున్నావా? దేవునికి భయపడవలెను. భయము భక్తి కలిగి ఆయన సన్నిధికి మనము రావాలనని లేఖనము సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథంలో యోనా దేవుడిచ్చిన మాటను పట్టుకొని భయము లేకుండా ఆ యొక్క ఓడలో నిద్రపోతున్నప్పుడు అన్యులైనటువంటి వారు, ఆ యొక్క ఓడ నావికులు, యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో కాబట్టి నావికులు భయపడ్డారు,
దేవుడు ఆ యొక్క సముద్రమును అల్లకల్లోలం చేసి ఆ యొక్క ఓడ మునిగిపోతుండగా ఓడలో ఉన్నటువంటి యొక్క సరుకులు ఆ యొక్క వస్తువులన్నీ కూడా సముద్రంలో పారవేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఓడ నావికుడు ఆ యొక్క యోనా యుద్ధకు వచ్చి లెమ్ము యోనాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించారు. ఓడ చులకన చేయుటకు అందులోని సరుకులను సముద్రంలో పారవేశారు. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండే. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థింపు, మనము చావక ఉండుననుకున్నాడు. ఆ దేవుడు మనం ఎందుకు అనుకరించినేమో. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, సముద్రంలో ఓడ మునిగిపోతున్నప్పుడు సముద్రంలో ఆ యొక్క ఓడను చులకన చేయుటకు సముద్రంలోకి ఆ యొక్క ఓడలో ఉన్న సరుకులన్నీ పారవేశారు. వారు భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? మరణమునకు భయపడ్డారు. వాళ్ళు మరణమునకు భయపడి వారు తమ దేవతలకు ప్రార్థన చేశారు. ఆ యొక్క ఓడ నావికుడు యోనా యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి ఈ దేవునికి ప్రార్థన చేయము, మనము చావకుండానట్లు ఆ దేవుడు మన యందు కనికరపడునేమో. యోనా యొక్క దేవుడు ఒకవేళ మనల్ని కాపాడుతాడేమో అని యోనాను బ్రతిమాలుతూ ఉన్నాడు ఆ యొక్క ఓడ నావికుడు. వారు మరణమునకు భయపడ్డారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మరణమునకు భయపడక ముందే మనము దేవునికి భయపడవలను. ఆయన సన్నిధికి రావుటకు మనం భయపడవలను అనుదిన ఉదయకాలం. అందుకే కృత నిబంధనలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో కూడా శతాధిపతి సైన్యములకు ఆ యొక్క 100 మందికి అధిపతి అయినటువంటి వాడు ఆ యొక్క శతాధిపతి అతనితో కూడా యాషువ యొద్ద కావలి ఉన్నవారును, ఆ శతాధిపతి ఆ యాషువ మెస్స యొక్క మరణము ఆయన మరణించినప్పుడు ఆ యొక్క శతాధిపతి కావలి ఉన్నవారు, ఆ కావలి వారు ఆ యొక్క శతాధిపతి భూకంపమును జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి, ఈయన దేవుని కుమారుడని వారు చెప్పుకున్నారు. ఆయన దేవుని కుమారుడు. ఆయన మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో శతాధిపతి భయపడ్డాడు. ఆ యొక్క రోమా సైనికులు వారు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేకులు పరిశుద్ధము శరీరములు లేచి, వారు నిద్రించినటువంటి వారు వారి పరిశుద్ధులు వారి శరీరముతో వారు లేచారు. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడ్డారు. కాబట్టి యాషువాకు ఉపచారం చేచు గలిలయ నుండి ఆయనను వెంబడించి అనేక మంది స్త్రీలు దూరం నుంచి నిల్చుండి చూస్తూ ఉన్నారు. కాబట్టి యాషువా మెస్సీయ వారిని సిలువ వేసినప్పుడు ఆ సమాధులు తెరవబడ్డాయి. శతాధిపతి మిక్కిలి భయపడ్డాడు. ఈయన జీవము గల దేవుని యొక్క కుమారుడని ఆ యొక్క శతాధిపతితో ఉన్నటువంటి కావలి వారు మిక్కిలి భయపడ్డారు ఆయన. అవును ప్రేమైనటువంటి వాళ్ళారా, వారు కూడా ఒప్పుకున్నారు, ఈయన దేవుని యొక్క కుమారుడని ఒప్పుకున్నారు. ఈయన సర్వోన్నతుడని వారు కూడా ఒప్పుకున్నారు. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో కూడా, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? తన శిష్యులను వెంట పెట్టుకుని ఆ యొక్క దోణిలో వెళ్తున్నప్పుడు ఆ యొక్క తుఫాను బహుబలముగా ఆ యొక్క తుఫాను వీచినప్పుడు మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పినప్పుడు ఆ యొక్క శిష్యులు వారు మిక్కిలి భయపడి ఆయన గద్దించాడు. సముద్రమును గద్దించాడు, నిమ్మలమైంది. గాలిని గద్దించాడు, నిమ్మలమైంది. ఆకాశంలో ఉన్న మేఘములను ఆయన గద్దించాడు, ఆకాశం వర్షము ఆగిపోయింది. కాబట్టి ఆయన శిష్యులు ఆయన చూచి భయపడ్డారు. ఏమని వారు చెప్తున్నారు, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొని. అవును ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క మహిమను వారు చూడగలిగారు. యాషువా మెస్సీయ యొక్క మహిమను వారు చూచారు. సముద్రం ఆయన మాటకు లోబడి ఉంది, గాలి ఆయన మాటకు లోబడి ఉన్నది. ఆకాశంలో ఉన్నటువంటి మేఘములు తొలగిపోయాయి, వర్షము ఆగిపోయింది. ఆయన మాటకు సమస్తమును లోబడుచున్నదని వారు మిక్కిలి భయపడ్డారు. దురాత్మలు భయపడ్డాయి ఆయన మాట విని. గెరాసేనుల దేశంలో ఆ యొక్క గెరాసేనులో ఉన్నటువంటి ఒక యవనస్తుని పట్టుకున్నటువంటి ఆ యొక్క సేన అనేటువంటి దయ్యములు 2000కు పైగా ఉన్నటువంటి యొక్క దురాత్మలు భయపడ్డాయి. ఈయన
నజరేయుడైనటువంటి యాషువా మెస్సీయని భయపడ్డాయి. ఆ యవనస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ యొక్క పందుల యొక్క మందలో దూరి ప్రపాతంతో యొక్క సముద్రంలోనికి వెళ్ళి మరణించారు. పడిపోయాయి ఆ యొక్క పందులు. అవును ప్రేమైనటువంటి వాళ్ళ, దురాత్మలకు కూడా భయపడుతూ ఉన్నాయి. సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వాడు మరలా స్వస్థచిత్తుడై ఆయన పాదముల చెంతకు వచ్చి కూర్చొని ఉండుట చూచి జనులు భయపడ్డారు. ఈయన సర్వోన్నతుడని, జీవము గల సర్వశక్తి గల ఈయన దేవుడని వారు విశ్వాసం ఉంచారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం ఎవరికి భయపడుతున్నాం? మనం ఎవరి యందు లక్ష్యం ఉంచుతున్నాం? దురాత్మలు ఆయనకు భయపడ్డాయి. ఆకాశము నెమ్మదించింది, సముద్రము నెమ్మదించింది, గాలి నెమ్మదించింది. ఇశ్రాయేల్లో ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఫరో యొద్ద ఉన్న మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు. గొర్రెల కాపరులు దేవునికి భయపడ్డారు. దుష్టులు, దుర్మార్గులు భయపడ్డారు, మారు మనస్సు పొందారు దేవుని ఎదుట. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా ఆయనకు భయపడవలెను. అనుదినము లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు నిలిచి ఉండు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఆయనకు భయపడు వారి మీద, ఆయనకు భయపడు వారి మీద, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము, ఆయన కనికరము, ఆయన కనికరము తరతరములు తరతరములు. ఈ దినమున నీవు ఆయనకు భయపడుతున్నావా? మోకరిస్తున్నావా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఆయనకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నావా? నీవు ఆయనకు భయపడుతున్నావా? అయితే ఆయన కనికరము తరతరములు, నీ తరముల పైన ఆయన కృప నిలిచి ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవునికి భయపడు వారులారా, ఆయన సన్నిధికి రండి. ఎవరైతే ఆయనకు భయపడతారో, అన్యులని కాదు, ఏ భేదమును లేదు, ఎవరైనా కూడా ఆయనకు ఎవరైతే భయపడతారో, ఆయనకు భయపడినటువంటి యొక్క మంత్రస్థానులకు వంశాభివృద్ధిని కలుగచేశాడు ఐగుప్తులో. ఎవరైతే దేవునికి భయపడతారో వారి క్షేమం నిలిచి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆయనకు భయపడతారో ఆయన కనికరం తరములు నిలిచి ఉంటుంది. దేవునికి భయపడు వారులారా, ఈ దినమున మనము కూడా ఒక తీర్మానం చేసుకుందాం. దేవునికి మనం భయపడుటకు అనుదినము ఉదయముననే లేచి ఆయన సన్నిధికి మనం మొరపెట్టే వారముగా, నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అవును ప్రియమైనటువంటి వారులారా, వాకిట పాపం పొంచి ఉంది, వాకిట పాపము పొంచి ఉన్నది. కాబట్టి నువ్వెప్పుడు తిరిగి వస్తావు అన్న నమ్మకము ఎవరికి కూడా ఈ దినమున లేదు. కాబట్టి ఈ సత్యం అందరికీ తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో మనము గడగడ వణుకుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదాం. కాబట్టి ఈ దినమున కూడా దేవుడు మనతో నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు మాట్లాడి ఉన్నాడు. ఆయనకు భయపడవలనని ఆత్మీయ సత్యం మనకు నేర్పించి ఉన్నాడు. కాబట్టి వాక్యం విన్నటువంటి మీ అందరిపైన దేవుని యొక్క కృపా కనికరములు నిలిచి ఉండును గాక. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ దినమున వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఎంతో దుర్మార్గులైనటువంటి వారిని కూడా మీకు భయపడి వారిని మీరు క్షమించి ఉన్నారు నాయన. తండ్రి నాయన, ఇదిగో మీకు భయపడినటువంటి శిష్యులను కూడా తండ్రి వారికి మిమ్మల్ని కనపరుచుకొని ఉన్నారు. దురాత్మలు భయపడి వణికాయి తండ్రి. నాయన, ఇదిగో మనుష్యులము ఇశ్రాయేలీల వలె నాయన ఫరోకు మేము భయపడుతున్నాం, లోకమునకు మేము భయపడుతున్నాం, కానీ మీకు భయపడడం లేదు. అవును తండ్రి, క్షమించండి నాయన. ఈ దినము నుంచి మీకు భయపడువారుగా మేము లోకంలో జీవించుటకు మీ యొక్క పరిశుద్ధాత్మను తోడించి నడిపించమని విజ్ఞాపన చేస్తూ తండ్రి, వాక్యం విన్నటువంటి వారి హృదయంలో వాక్యమును ఫలింపచేయండి. వాక్యం విన్న వారిని స్వస్థత దయచేయండి, ఆశీర్వదించండి, దీవించండి. వారి క్షేమమును మీరు కాయండి తండ్రి. మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మరలా రేపటి దినమున మీ సన్నిధిలో కనపడు ధన్యతను మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తూ మా ప్రార్థన మీ పాదములు చెంత ఉంచుతూ నజరేయుడైన యేషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామమును అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అవును ప్రియమైనటువంటి మరలా రేపటి దినమున మరలా ఈ వాక్యంతో యొక్క నిర్గమకాండము 1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయమును మనము కంటిన్యూ చేస్తాం.
కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లు మీకు అందుతాయి. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ యొక్క విశ్వాసములు బలపరచుటకు అనుదినము ఈ యొక్క ఆత్మీయ సత్యములు తెలియచెప్పుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు బహు సమీపముగా ఉన్నాడు వాక్యం ద్వారా. కాబట్టి వాక్యం విన్న అందరికీ కూడా షలోం తెలియచెప్తూ